హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకి 10 రోజులు అయింది. ఈరోజు శనివారం నాడు వీడియో తీస్తున్నాను. మీకు మంగళవారం నాడు నేను ఎడిటింగ్ చేసి వదులుతాను. 2 రోజులు సరిపోద్ది ఎడిటింగ్ చేయాలి, అన్నీ ఒక దగ్గర చేర్చాలి, ఫోటో పెట్టాలి, అన్నీ చేసేటప్పుడు మీకు మంగళవారం నేను వదులుతాను. కొంచెం ఖాళీ లేదు, బిజీగా ఉన్నాను, అర్థం చేసుకోండి. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయండి. మీకు మంగళవారం వస్తుంది వీడియో. మేడ మీద కొంచెం గాలి, అప్పుడే వర్షం, కొంచెం చిన్నవి, పెద్ద వర్షం అనేది వైజాగ్కి ఏమీ లేదులేండి, చిన్న వర్షం. ఈసారి బాగా లేట్ అయిపోయిందండి. తలనొప్పి అండి, చెప్తున్నాను చూడండి. తలనొప్పి, ఫీవరు, అస్సలు ఖాళీ లేదు. ఈ ఓటక్కు జెరాక్స్లు ఇస్తున్నాం కదండి ఇంటింటికి, ఆ జెరాక్స్లు ఇవ్వడము, మళ్ళీ తీసుకోవడము, ఇది అది. నాకు అస్సలు తలనొప్పి అయితే తగ్గట్లేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి, అస్సలు ఎత్తలేకపోతున్నాను తల అండి, అంత నొప్పి అండి. ఎప్పుడు ఉదయం ఒకసారి టీ, సాయంకాలం ఒకసారి టీ తాగుతాను. అలాంటిది ఉదయం నుంచి సాయంకాలం 4 సార్లు తాగేస్తున్నానండి. మీరు నమ్ముతారా? ఆ తలనొప్పి కోసమేనండి. అది అగోండి మెట్లు, తొలి మన బిల్డింగ్కి లేవు కదా, మీకు తెలుసు కదా, అవి ఇనప మెట్లు వేయించారు మా వారు. చూపిస్తున్నాను అనమాట. ఇంకా బ్లాక్ పెయింట్ వేయలేదు, రెడ్ పెయింట్తోనే ఉన్నాయి అని చూపిస్తున్నానండి. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుందండి. యాప్లో 8:30కి వెళ్ళిపోయింది స్కూల్కి. అన్నీ తుడుచుకొని, కిందని తుడుచుకొని మేడ మీద రూమ్కి వచ్చానండి. మేడ మీద రూమ్ కూడా మొత్తం అన్నీ తుడుచుకుంటున్నాను. ఏ పని చేయకపోతే అవ్వదు కదండి, మనకు చేసేవాళ్ళు ఎవరు లేరు, నేనే చేసుకోవాలండి. కష్టమో నష్టమో నేనే చెయ్యాలండి, ఎవ్వరూ చేయరండి అనకూడదు. కానీ నేను పుట్టి పెళ్ళయ్యే వారికి అన్ని పనులు నిజంగా మా అమ్మ చేసుకుండేదండి. మా అమ్మని చూసి నేను నేర్చుకున్నానండి నా పనులల్లో. ఏ రోజు మా అమ్మ చెప్పేది కాదు, ఎందుకంటే మా నాన్నగారంటే మా అమ్మకు భయం. ఎందుకంటే భయం అనేది కూడా చెప్తానండి. అంటే నేను ఒక్కదాన్న కదా, ఒక్క తమ్ముడేని. ఏ పని తనకు చెప్పక ముద్దుగా చూసుకుండేవాడండి, భుజం మీద వేసుకొని నాకు తిప్పేవాడండి మా నాన్నగారు. అలాంటివన్నీ మార్పులు వచ్చేసాయండి. తర్వాత విషయం ఎవరికైనా మార్పులు వస్తాయి, కానీ మా ఆయన మారలేదండోయ్. పిల్లలంటే ప్రాణం మా ఆయన. కానీ కొన్ని సిచ్యువేషన్లు బట్టి పెద్దవాళ్ళు మారుతారులే అండి. అందరి ఇంట్లో ఒకలాగా ఉండదు కదా, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి, అంతే కదండి. ప్రతి ఇంట్లో ఒక్కలాగా ఉంటే ఇంకెందుకండి. అయితే అలాగా నేను అన్నీ చూసుకొని నేర్చుకున్నానండి. నాకు 11 సంవత్సరాల నాడు పెళ్ళి అయిపోయిందండి. అప్పుడు ఏం పనులు వస్తాయండి నాకు. అయితే ఇది చూసారా, ఇదేంటంటారా, కొత్తదండి. కొత్తది 2 సార్లు, ఒకసారి పప్పు చారుకి, ఒకసారి పప్పు తాలింపుకి పెట్టాను. ఇది తాలింపు ఇది అని మీకు చూపించాను ఒకసారి నేను లేనప్పుడు అండి. ఏటికాడి ఏపీసి చూడండి, వడియాలు ఇవి, అప్పడాలు అవి ఇవి వేపేసి జిడ్డు పట్టించేశారండి ఇంట్లో మా పిల్లలు. అలా చేస్తే ఇంకా అది ఏం వదులుతాం, మాడిపోయి మసి అయిపోయిందండి. అస్సలు నేను సింకులో పెట్టాను అనుకోండి, సింక్ అంతా దరిద్రం అయిపోద్ది, ఇంకా అది వదలదు. అప్పుడేమి బట్టల సోడా ఉందండి నా దగ్గర, దుప్పట్లకి వేస్తాను కదా. దుప్పట్లకి మీకు మంచి చిటకా చెప్తానండి. మీరు దుప్పట్లు వాషింగ్ మిషన్లో వేసుకొని ఉతకని ఏం చేయని కూడా 2 స్పూన్లు బట్టల సోడా వేయండి. వేస్తే అక్కడ మన బట్ట దుప్పటి అందులో ఏ క్రిములు ఉన్నాయి, మచ్చ ఉన్నాయి, ఏది ఉన్నాయి, పసుపు మచ్చకు అది ఏ మచ్చ ఉన్నాయి అది పోద్దండి. అందుకు నేను ఆ బట్టల సోడా 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకొని ఒక్క పావు గంట నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే చూడండి, అది పడి మందండి మా పాప అయితే. ఇంకొక కొత్తది కొనిసుకుందాం పడి అన్నది. ఏంటి డబ్బులు పెట్టుకునేది, ఆ ఇల్లు నాకు తెలుసండి, ఎలా పెరిగామో మాకు తెలుసండి. రైతులం కదండి, రైతులు ఏదైనా సరే ఒక సమకూర్చుకుంటారు, కానీ ఏది పాడు చేయమండి. మేము రైతులం కాబట్టి మాకు అన్నీ తెలుసండి. అయితే పావు గంట నానబెట్టానండి. చూడండి వదిలేసింది. సింకులో పెట్టామనుకోండి, అంత సబ్బు పెట్టినే అది అరిగిపోద్ది సబ్బు తప్ప అది తెల్లగా రాదండి. అందుకు నేను ఏం చేశానండి, ఐడియా ప్రకారం మా అమ్మ చిన్నప్పుడు అలాగే చేసేదండి. కర్రల పొయ్యి కదండి, అట్ల మీద జిడ్డు పట్టేస్తే చికెన్ అయినా మటన్ అయినా వండితే, నాటుకోడి వండిది ఆయిల్ అవి పట్టేసేదండి. ఈ సిల్వర్ దీనికి పట్టేస్తే ఏం చేసేదంటే బట్టల సోడా వేసేసి ఒక పావు గంట నానబెట్టేస్తే క్లియర్గా వచ్చి దాని మీద సబ్బు పెట్టుకొని రుద్దుకుండేవాళ్ళు, పొయ్యి బూడిద పెట్టుకొని రుద్దుకుండేవాళ్ళు. ఎక్కువ పొయ్యి బూడిదేనండి. పొయ్యి బూడిద వేసుకొని రుద్దుకుంటే తెల్లగా వచ్చేసేవి అండి. అయితే నేనేం చేశానంటే, కొంచెం మన దగ్గర నిమ్మన లిక్విడ్ ఉంది కదండి, అది కొద్దిగా వేసుకొని చక్కగా క్లీన్ చేసుకుని. ఎందుకు చేసుకున్నానంటే, నాకు నిన్నటిది శుక్రవారం నాటిది కొద్ది పప్పు టమాటా ఫ్రిడ్జ్లో ఉందండి. ఇప్పుడు ఇవి ఏం కూరలేదు కదా, ఈ మధ్యాహ్నంకి ఏం చేస్తాననేసి అవి ఏంటంటే సగ్గుబియ్యం వడియాలండి, అవిగోండి ఆ వేపాలనేసి నేను ఏం చేశానంటే
అలాగా చక్కగా తోముకొని తెల్లగా వచ్చింది కదండి. చూడండి బాగుంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మాలతి ఆంటీకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈవేళ ఎందుకు శనివారం నాడు ఏమీ చేయలేదంటే, మాకు తెలిసిన అమ్మాయి రమ్మంది, పేపర్లకే రమ్మంది, ఓటు అప్లికేషన్లకు రమ్మంది. వాళ్ళ ఇంటికి వెళ్తానండి. ఒకవేళ వీలైతే ఏమి వండింది అమ్మాయి, చిన్న ఒక కిచెను ఏదో ఒకటి తీస్తానులేండి. ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారండి, మా ఇంటికి వచ్చేటప్పుడు మాకు చిన్నది ఏదో ఒకటి వీడియో తీయండి అని. కాకపోతే అమ్మాయి శారీతోనైనా డ్రెస్తో ఉంటే నేను వీడియో తీస్తాను, లేకపోతే మాత్రం నైటీలతో ఉంటే మాత్రం నేను వీడియోలు తీయడానికి ఇబ్బంది పెట్టనండి. నేను మామూలుగా వీడియో తీసి చూపిస్తాను, నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. పప్పు టమాటా ఉందండి ఫ్రిడ్జ్లో, వెళ్ళి అక్కడి నుంచి వచ్చాక మధ్యాహ్నం అప్పుడు పప్పు టమాటా కొద్దిగా ఎచ్చబెట్టుకొని తింటాం మా ఆయన గారు నేనండి. బాగున్నాయి కదా. ఇది 40 రూపాయలండి ప్యాకెట్టు సగ్గుబియ్యం. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఓకేండి, వీడియో నడుస్తుంది చూడండి. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళేటోడుకు 11 అయిపోయిందండి. ముగ్గులే వేసింది పాపం, చూసిందట నా కోసం, ముగ్గులే వేసింది మా లైన్లోనండి. కాకపోతే కొద్దిగా పిల్లలు కదండి అటు ఇటు మడతారు. చూడండి నేను అన్నట్టుగా అయిపోయిందండి. నైటీతో ఉందండి అమ్మాయి, పాపం నైటీతో ఉంది. నేనే వద్దమ్మా నువ్వు రావద్దు నైటీతోని, అందరూ ఒకలాగా ఉండరు కదండి, ఎవరైనా మెసేజ్లు పెట్టవచ్చు, వద్దులే ఎప్పుడైనా నువ్వు తయారైనప్పుడు తీస్తానని చెప్పేసి పూజ చేసుకుందండి. అవేళ అదే దీపం కూడా కొండ ఎక్కిపోయిందండి, అయినా సరే తీసానండి. చూడండి ఇప్పుడు ప్రతి ఇంటికి ఎవరింటికి వెళ్ళినా మాలతి ఆంటీ గారు వీడియో తీసుకోండి అంటున్నారు. వాళ్ళకి కొద్దిగా మీకు చూపించాను చూడండి, బాగుంటుందండి. అమ్మాయి పూజలు ఎక్కువ చేస్తుందండి. ఈసారి పసుపుతో ముగ్గేస్తుంది అంటే ఎప్పుడైనా తీస్తానండి, కబురు పెడతాను. మా లైన్లోనండి ఒక 4 ఇల్లు దేటాక అమ్మాయిలందరూ నాకు సపోర్ట్ బాగా ఉంటారండి. కాకపోతే నేనే వెళ్ళనండి, నాకు ఖాళీ ఉండదు ఇంట్లోన. వెంకటేశ్వర స్వామి అండి నాకు చాలా ఇష్టం కదండి. ఆ వెంకటేశ్వర దయ వల్ల ఈరోజు మేము ఆరోగ్యంగా ఉన్నాము, మంచిగా ఉన్నాము. ఆ దేవుడు ప్రసాదం ఎలాగో అలాగా అన్ని విధాలుగా బాగుందండి. చూడండి వాళ్ళ కిచెన్ తీశాను, కొంచెం తెల్లవారి ఏముండిందండి వాళ్ళ పిల్లలకి క్యారేజ్ అనేది కట్టట్లేదు. నేను వెళ్ళాను కదా 11 అయింది, క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తుందండి స్కూల్కి పిల్లలకి. అయితే కొద్దిగా వీడియో తీసుకోండి ఆంటీ నేను ఇది వండాను అని చెప్పింది. చూడండి వాళ్ళ కబోర్డ్ తీశాను, కిచెన్ అండి ఇది. అదిగోండి రాగి బింది అన్నీ పెట్టుకుందండి అమ్మాయి, బాగుంటుంది మీరు చూస్తారు కదా అనేసి నేను తీసానండి. ఈసారి ఎవరి ఇంటికి వెళ్ళినా వీడియో తీస్తాను. ఒకవేళ శారీతోనే డ్రెస్తో ఉంటే చూపిస్తాను వాళ్ళకి. నాకు అదేం లేదు, వాళ్ళకు వస్తారండి నా వీడియోలోకి, అదేం లేదు. ఎవరో కానీ అందరికి తెలిసిపోయిందండి, వీడియోలో ఏం కాదు, వీడియోలోకి వెళ్తే ఏమి అయిపోదు అనేది అందరికీ తెలిసిందండి. కప్పులు చూడండి ఎలా పెట్టుకుంది అమ్మాయి, బాగున్నాయి కదండి కప్పులు. చూడండి ఆ రాగి బిందే నాకు ఇష్టపడ్డదండి, ఎంత ఇష్టపడ్డానంటే రాగి బింది. చక్కగా తెల్లవారి అన్నీ కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకొని చక్కగా ఏం చేసిందంటే అది కూర ఏముండిందంటే ఫ్రైలా చేసింది, అరటికాయ అండి. చూపిస్తాను చూడండి, అన్నీ బాగాను చూడండి సర్దుకుంది. తెల్లవారు కదండి సర్దుకోదు కదండి, మరి వంట చేసేటప్పుడు కొంచెం గజ్జి బిజ్జిగా ఉంటుంది. అయినే వీడియో తీసుకోమందండి అమ్మాయి. తీసుకోండి ఆంటీ గారు అని అన్నది. అదిగోండి అరటికాయ అండి, దగ్గరగా ఫ్రై చేసుకుందండి, ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుందండి అరటికాయ ఫ్రై. రసం అటు తర్వాత చేస్తుందట. నేను వెళ్ళగానే పాపము రసం కూడా చేయలేదండి, రైస్ చేసింది. రసం చేస్తాను, కరివేపాకు వేసి రసం చేస్తాను అని అన్నది. పాపం కరివేపాకు ఎవరికి ఇద్దామన్నప్పటికి మొత్తం చెట్టు అంతా ఎండిపోయిందండి. ఎందుకో మరి చచ్చిపోద్దో ఉంటుందో మనకు తెలియదు. మన చెట్టు ఉంది కదండి మనకి కరివేపాకు మొక్క. అయితే ఎందుకో అండి మరి ఏమైందో తెలియదండి, కొంచెం ఎర్రగా వచ్చేసిందండి కరివేపాకు మొక్క. అవి పొయ్యే కడుక్కొని వంట చేసుకుంది కదండి, అన్నీ వీడియో తీసానండి. చిన్నది మీరు చూస్తారు కదా వాళ్ళది కూడాను. మా తెలిసిన వాళ్ళందరూ పెడతానులేండి ఈసారి నుంచి. చూడండి ఎలా రాసుకుంది, పసుపు రాసుకొని కుంకుమతో బొట్టు పెట్టుకుందండి. చూడండి ఎంత బాగుంది కదా. ఎవరో కాదండి మన రమ అండి, మన రమ మా అమ్మాయి అంటాను కదా రమ అండి. కిందటి వీడియోలో మా యామలత అండి, ఆమె కూడా ఆ రోజు కూడా పకోడీ తీసింది కదా, ఆ రోజు కూడా ఆమె కూడా వీడియోలోన నైటీతోనే ఉంది. ఈమె కూడా నైటీ, తెల్లవారు నైటీలతో ఉంటారు కదండి. అంటే నైటీ వేసుకోదు. ఆ కిటికీ దగ్గర పక్క బిల్డింగ్ అన్నీ తీసానండి, బాగుంటుంది కదా అనేసి. చూడండి అన్నీ చక్కగా తోముకొని చక్కని బుట్టలో వేసుకుందండి, స్టీలు బుట్టలో వేసుకుందండి. ఆ స్టీల్ బిందు చక్కగా తోముకొని నీళ్ళు పట్టుకుందండి, నీట్గా చేసుకుంటుందండి, చక్కగా నీట్గా చేసుకుంటుందండి. అయితే నేను వెళ్తానని కూడా తనకు పాపం తెలియదు. చూడండి వీడియో బాగుంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళానండి, నేనేం చేస్తున్నానని చూడండి. అయితే వాళ్ళ ఇంటి నుంచి రోడ్డు మీదకి వెళ్ళానండి అరటిపొలకని, అటువైపు అవతల లైన్ నుంచి వచ్చానండి. వచ్చేటప్పుడేమి అక్కడ అదిగోండి బిల్డింగ్ కొట్టి అలా చేస్తున్నారు. సరే మీరు చూస్తారు కదా అని తీశానండి. చూడండి బాగుంటుంది వీడియో.
అయితే ఇంటికి వచ్చేటప్పటికి 11:30, 12 అయిపోయిందండి. అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వెళ్ళిపోయానండి. అది మీకు చెప్పడం మర్చిపోయినా. ఆ బట్టలు అయిపోయాయండి. నా చీరలు, నా లంగాలు, జాకెట్లు వాషింగ్ మిషన్లో వేసుకున్నానండి. వేసుకునేటప్పుడు వచ్చేటప్పుడు చక్కగా అయిపోయాయండి. అవిగోండి ఆరేసుకున్నానండి. ఎండలో ఎండ పెట్టుకుని కొంచెం ఎండే కదా అయినా ఆరిపోతాయి కదా అనేసి ఎండలో వేసుకున్నానండి. మీకు చూపిస్తున్నానండి. అటు నుంచి వచ్చాక రమాల ఇంటి నుంచి వచ్చాక ఇలాగ నేను బట్టలు నాకు కరెక్ట్ టైంకి అండి అయిపోయామండి. అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ దేవుడికి కోరుకుంటున్నానండి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్.